నమస్కారం. గత నెల ఫిబ్రవరి 25వ తారీఖు నాడు కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో, అగ్రహారం కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో జరిగినటువంటి దారి దోపిడీ విషయమై ఈరోజు నాడు ముఖ్యంగా ఆ రోజు రాత్రి సుమారు 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆదిత్య హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ వాళ్ళ యొక్క ఏజెన్సీ తరఫున క్యాష్ తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి వెళ్తుండగా ముగ్గురు దాపిడి దొంగలు దారి కాసి కళ్ళలో కారం కొట్టేసి ఈ యొక్క మోటార్ సైకిల్పై వచ్చి కారం కొట్టేసేసి క్యాష్ బ్యాక్ ఏదైతే వీళ్ళు తీసుకెళ్తారో ఆ క్యాష్ బ్యాక్ లాక్కొని పారిపోయినటువంటి కేసులో ఆ రోజు 1 సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ భాషా గారు, తర్వాత సిసిఎస్సి రాజశేఖర్ గారు, ఏఎస్ఐ రఘుల్లా, తర్వాత ఇతర సిబ్బంది మొత్తం అందరూ కూడా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాం. దీనిపైన ఏదైతే మన దర్యాప్తు బృందాలు అనేక సీసీ కెమెరాల పరిశీలన మీద చివరికి తేలింది ఏంటంటే అక్కడే ఆ కంపెనీలో గతంలో పనిచేసినటువంటి డ్రైవరు ఇతను మరియు గుమ్మల మణికంఠ శ్రీనివాస్, అదేవిధంగా కల్లపల్లి దుర్గానాగ వెంకటకొండలో అలియాస్ పాండు, అదేవిధంగా కల్లపల్లి చందు ఇలియాస్ అచ్యుత్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పథకం ప్రకారం ఈ డబ్బుని దోచుకునే ఉద్దేశంతో ఇతను కూడా ఈ ఏదైతే వెంకటనాగ శ్రీనివాస్ ఉన్నాడో ఇతను గతంలో ఇతను కూడా వేరే మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తూ అప్పులు పాలయ్యారు. చెడు వ్యసనానికి లోనే వేసి వీళ్ళు పేకాట, ఇతర గేమింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడటం వలన వీటి వలన అప్పులు పాలైపోయి ఎలాగైనా సరే ఈ యొక్క దొంగతనం చేయాలి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే అందులో పనిచేస్తారు, ఏ సమయానికి వీళ్ళు క్యాష్ తీసుకొని వెళ్తారు, ఏ సమయానికి ఎక్కడికెక్కడ వెళ్తారో కూడా ముందే రెక్కి చేసుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రకారమే వాళ్ళు వెళ్ళటం, ఆ యొక్క క్యాష్ బ్యాక్ని ఎలాగైనా కానీ దొంగిలించి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈరోజు ఫిబ్రవరి 25వ తారీఖు కళ్ళలో కారం కొట్టి వీళ్ళు కరెక్ట్గా కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర వచ్చేసరికి అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. వాళ్ళకి తెలుసు అక్కడ స్లో అవుతుందని తెలిసి వెంటనే అక్కడే ముందస్తుగా కాపలా కాసుకొని వాళ్ళ కళ్ళలో కారం కొట్టి బ్యాగ్ లాక్కొని వాళ్ళు అప్పటికి ప్రతిఘటించినా కూడా వాళ్ళని బెదిరించి వెంటనే తోసి వాళ్ళ మీద వాళ్ళ చేతిలో క్యాష్ బ్యాగ్ తీసుకొని పారిపోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ మోటార్ సైకిల్ వాడారో అది కూడా వేరే మెడికల్ ఏజెన్సీ వాడి ప్రస్తుతం పనిచేస్తున్న మెడికల్ ఏజెన్సీ యొక్క మోటార్ సైకిల్ వాడుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ ఏజెన్సీస్ నిర్వాహకులు డబ్బుతోటి ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒకే తేదీ ఒకే టయానికి లేకపోతే ప్రత్యేకమైన ఇవన్నీ కూడా చేయడం అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే మీ దగ్గర పనిచేసేవాళ్ళు లేకపోతే ఆన్పానాలు రోజు గమనిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఆన్పానాలు గమనించుకోవటం, వాళ్ళు ఆ విధంగా ప్రణాళిక చేసుకుని ఈ సొత్తుని ఖాళీ చేయడం జరిగింది. మొత్తం 2,40,600 రూపాయల సొత్తుని కాజేశారు. ఈ రోజు నాడు వాళ్ళందరూ కూడా చాకచక్యంగా చాలా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం, అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు పరిశీలించడం, వీళ్ళు సీసీ కెమెరాలో కూడా చాలా తెలివితేటలుగా బుల్లి కొట్టించారు. అయినప్పటికీ కూడా మేము అనలైజ్ చేసుకొని ఆ నేరం జరిగిన విధానాన్ని ఇదేదో ఒక తెలిసిన వాళ్ళు ప్లస్ ఈ నేర స్థలంలో కనిపించినటువంటి మోటార్ సైకిల్ ఏదైతే ఉందో అదంతా కూడా అనలైజ్ చేసుకున్నట్టు మేరకు అనేక సీసీ కెమెరాలు అనలైజ్ చేసుకున్న మేరకు తర్వాత మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ పై ముగ్గురు కూడా వెళ్తున్నారు. ఏంటంటే ఈ యొక్క డబ్బుని తీసుకొని పంచుకొని వెళ్ళిపోదామని చేస్తున్నారు. ఇన్నాళ్ళు కూడా ఏమైంది అనేది తెలుసుకోకుండా
చూస్తే ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంకా మిగతా సొమ్ముని అంతా కూడా వాళ్ళు పంచుకొని వాళ్ళు అప్పులు తీర్చుకుందాం అని వెళ్తున్న క్రమంలో మన టౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా క్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి యజమానులందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే మీ దగ్గర పెట్టుకుంటున్నటువంటి పని వాళ్ళ యొక్క యాంటిసిడెంట్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే ఆదాయం 10,000 అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకునే వ్యవహారాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది కూడా వాళ్ళకి వచ్చేది 10,000, 12,000 జీతం. కానీ 12,000 జీతగాడికి ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనేది కూడా ఎవరు గమనించట్లేదు. వీళ్ళు 12,000 జీతగాడికి ఒక పెద్ద ₹1,00,000 పైకి మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటి వ్యక్తి కూడా ₹1,00,000 పైకి బండిని మెయింటైన్ చేస్తున్నాడంటే అతని మీద అనుమానం పెంచుకోవడం కూడా ఈ యొక్క నేరంలో మాకు ఎంత నేరస్తులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనేది అర్థమవుతుంది. యువకులు ముగ్గురు కూడా చెడు వ్యసనాలు లోనవడంతో పాటు వాళ్ళ యజమానులను కూడా నమ్మించి వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికైనా మీ దగ్గర ఉన్న పనిచేస్తున్న వ్యక్తుల అనుమానం ఏమంటే మాకు చెప్పండి. మేము ఖచ్చితంగా మీ అందరి యొక్క ఎవరైతే మీ దగ్గర చేర్చుకున్నారో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ఇస్తాం. వాళ్ళ పేరు మీద ఏమన్నా గతంలో నేరం చేశారా, గత నేరం చరిత్ర కలిగిన వాళ్ళ, లేకపోతే ఏంటనేది వెరిఫై చేస్తాం. అదేవిధంగా మీరు కూడా మీ దగ్గర పనిచేసే వ్యక్తుల యొక్క కదలికలపై మీరు కూడా, ఎందుకంటే ఎవరైతే బంగారంతో కానీ డబ్బులతో కానీ డీల్ చేస్తూ ఉంటారు చాలామంది వ్యాపారస్తులు చాలా నమ్మకంగా ఉన్నట్టుగానే కనపడుతుంది. కానీ వాళ్ళు అవకాశం దొరికినప్పుడు ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ డబ్బులతో లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏదైనా అనుమానం కలిగిన మీ యొక్క వ్యక్తుల మీద ఏదన్నా అనుమానాస్పదమైన విషయాలు ఉన్నట్టయితే వెంటనే మీరు తెలియపరిస్తే మేము వాళ్ళ యాక్సిడెంట్ వెరిఫై చేసి ఖచ్చితంగా మేము వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఆడ గుణగణాలు ఏంటనేది మేము చెక్ చేసి మీకు సహాయం చేయగలుగుతాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ విషయం మీద మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే ఈ కేసులో ఎంతో కష్టతరమైనటువంటి కేసులు కూడా చాకచక్యంగా ఇచ్చినటువంటి ముఖ్యంగా సిబ్బంది చాలా కష్టపడి వీళ్ళ మీద అనుమానం ఎనాలైజ్ చేయటం, అలానే మా టెక్నికల్ అనలైజ్ చేయటం, సీసీ కెమెరాలు రన్ చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రత్యేకంగా అభినందించి ఎస్పీ గారు వీళ్ళకి ప్రత్యేకంగా రివార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు పెట్టడం వలన కూడా మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ, అదేవిధంగా ముఖ్యంగా వ్యాపార పనుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీ ఏరియాలో ఈ సీసీ కెమెరాలు మీ కొట్టుల దగ్గర పెట్టుకోవడం కాదు, మీ యొక్క షాప్ చుట్టుపక్కల పరిధుల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా ఈ అసోసియేషన్స్, బంగారు కొట్ల అసోసియేషన్ కానీ, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లేక బట్టల కొట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎందుకంటే ముఖ్యంగా 1 టౌన్ ఏరియాలో వ్యాపారంతో డీల్ చేస్తారు కాబట్టి డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఏరియా నుండి కెమెరాలు మీరు కనుక పెట్టుకుంటే తద్వారా మీ అందరూ కూడా ఎటువంటి నేరం జరిగినా మీకు తొందరగా రికవర్ చేయడం, తొందరగా మీకు అనుకున్న సొమ్మంతా కూడా క్లియర్గా మేము పట్టివ్వడానికి మా యొక్క సాయశక్తులు కృషి చేస్తాము. అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క దగ్గర పనిచేసే ప్రతి పనివాడి యొక్క యాంటిసిడెంట్స్ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఏదైనా అనుమానం ఉన్నట్లయితే మాకు చెప్పినట్టయితే మీ పని దాటితే మేము వాళ్ళని అనుమానిస్తే కనుక మాకు చెప్తే మేము కూడా మీకు ఎవరికి ఇది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పేసి ఈ సభ మీకు తెలియపరుస్తుంది.